చేయబోతున్నారు ఇప్పుడు? రాగి సంకటి మేడం. రాగి సంగటి. ఓ, సో రాగి సంగటి అంటే మనకి గుర్తొచ్చేది కోడి పులుసు, రాగి సంగటి, సో అదేనా? అదొకటే కాదు మేడం, రాగి సంకటి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి కోడి పులుసు గుర్తొస్తుంది. అదే దాంతో కాంబినేషన్. మా దగ్గర ఏంటంటే చేపల పులుసు ఇస్తాం అన్నమాట. చేపల పులుసుతో రాగి సంకటికి చాలా టేస్టీగా ఉంటుంది మేడం. కాంబినేషన్ మా దగ్గర వచ్చే కస్టమర్లు రిపీటెడ్ గా అడుగుతుంటారు అన్నమాట. ఓ, డిమాండ్ లో ఉందన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మీరు కొంచెం బియ్యం వేసేసి బాయిల్ చేసి ఇప్పుడు రాగి వేస్తారు కదా ఇందులో? అవును మేడం. ఓకే, ఇప్పుడు నెయ్యా? అవును మేడం. సో ఈ మొత్తం ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? యాక్చువల్ చెప్పాలంటే ఒక 15-20 మినిట్స్ పడుతుంది మేడం. 15-20 మినిట్సా? ఓకే. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది ఒకటే కాదు మేడం, మా దగ్గర ఏంటంటే మటన్ దోసకాయ, మటన్ ములక్కాయ, మటన్ మామిడికాయ, రాగి సంగటి తోటి అంటే వెరైటీస్, నాన్ వెజ్ లో వెరైటీస్. మా దగ్గర అంతా తెలుగు వాళ్ళు కస్టమర్స్ వస్తుంటారు ఎక్కువగా. వాళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ గా, అంటే తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి మా దగ్గర, ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుందా, హోమ్లీ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మీరు మొత్తానికి సౌత్ ఇండియన్, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఏమేమి సౌత్ ఇండియన్ కి సంబంధించి స్పెషాలిటీస్ ఉన్నాయి? అంటే వెజిటేరియన్ లో ఇస్తాం మేడం, థాలి ఇస్తున్నాము, థాలి. నాన్ వెజ్ లో ఇస్తున్నాం, చికెన్ కర్రీ ఇస్తున్నాం, నాటుకోడి ఇస్తున్నాం, ఫిష్ ఫ్రై ఇస్తున్నాం, ఫిష్ ఫ్యూల్స్ ఇస్తాం, అన్ని వెరైటీస్ ఇస్తాం మేడం. ఓకే, సో మీకంటూ ఒక ప్రత్యేకమైన గ్రేవీస్ ఉన్నాయి, ప్రత్యేకమైన మసాలాస్ ఉన్నాయి కాబట్టి ఒక స్పెషల్ టేస్ట్ అన్నమాట ఇక్కడికి వచ్చి తింటే. మంచి టేస్ట్ కస్టమర్ కి ఏంటంటే వాళ్ళ ఇంట్లో తిన్నట్టుగా తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి, అది మా టార్గెట్ మేడం. అట్లాగే మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకోటి యూనిక్ ఐడియా ఏం చూసానంటే ఆకు మీద వడ్డించి ఇస్తున్నారు మీరు, అరిటాకు మీద. ఇప్పుడు మనం పెళ్లిలో ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు అరిటాకు అంటే చాలా స్పెషల్, అది ఒక ట్రెడిషన్. అంటే భోజనం అంటే అరిటాకులోనే తినాలని అని అందరి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము దానికి ఎంత టైం టేకింగ్ తీసుకున్నా సరే నేను చాలా దూరం నుంచి అరిటాకులు తెప్పించి కస్టమర్ కి దాంట్లో వడ్డించి వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఫీల్ వస్తుంది, చాలా సాటిస్ఫై అవుతుంది. సో రాగి సంగటి అయితే తయారైపోయింది కాబట్టి దీని ఇంకా ప్లస్ ఏంటంటే మళ్ళీ దీంట్లో సర్వీస్ కూడా మళ్ళీ నెయ్యి అప్లై చేసి ఇస్తాం టాప్. ఓకే, టాప్ మీద. ఓకే, నెయ్యి స్మెల్ అయితే అసలు నెయ్యి ఫ్లేవర్ అయితే ఈజీగా తెలిసిపోతుంటుంది మీకు. సో అది చేపల పులుసు మీరు వేరే బౌల్లోకి సర్వ్ చేస్తారా? ఫైనలీ రాగి సంగటి విత్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉందన్నమాట. ఎంత అసలు నెయ్యి ఫ్లేవర్ అయితే ఈజీగా తెలుస్తుంది. సో ఎవరైతే అసలు అథెంటిక్ సౌత్ ఇండియా అథెంటిక్ ఫుడ్ తినాలి, టేస్ట్ చేయాలని అనుకుంటున్నారో రాజా భోజనం ఇస్ ది పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ యూ. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ అంబియన్స్ అయితే మోడర్న్ టచ్ ఇచ్చారు, కానీ ఫుడ్లో అయితే అసలు మొత్తం సౌత్ ఇండియన్ అథెంటిక్ ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు. సో ఇది కాంబినేషన్ అనమాట. సో ఫైనల్లీ ఒకసారి రాగి సంగటి విత్ చేపల పులుసు, దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారీ విధానం ఒకసారి చెప్తారా మా కోసం? రాగి సంగటికి వచ్చి ఫస్ట్ బాయిల్డ్ రైస్ వాటర్ తీసుకోవాలి మేడం. అది వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం రాగుల పిండి తీసుకుని దాంట్లో మిక్స్ చేస్తాం. అది టైట్నెస్ వస్తుంది. టైట్నెస్ వస్తున్నప్పుడు గీ వేస్తూ కలుపుతాం అనమాట. తర్వాత సర్వీస్ చేసే కూడా బౌల్ లో తీసుకొని దానికి గీ అప్లై చేసి ఇలా ట్రే లో సర్వ్ చేస్తాం మేడం. ఏంటంటే రాగుల దానికి ఏంటంటే గీ ఏంటంటే ప్లస్ చాలా హెల్దీ అన్నమాట, హెల్దీ ఫుడ్, బాగా స్టామినా వస్తుంది కూడా ఈ ఫుడ్ తింటే. ఓకే, సో మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను.